చిన్న పిల్లలకు 15 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వాటికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. కారణం ఏంటంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు మీరు, సనాతన ధర్మం అనేది బాగా తగ్గుతూ పోతున్నప్పుడు ఇలాంటి పిల్లలు సనాతన ధర్మం వైపు మళ్ళిస్తే భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్యనే ఏంటి సనాతన ధర్మం అని ఇలాంటి పెద్దలు తెలియజెప్పడం వలన చాలామంది మన మాధ్యమంలో మళ్ళీ వస్తున్నారు. ఎక్కడైతే పూర్వం చూడండి ఇన్ని నేరాలు లేవు, ఇన్ని ఘోరాలు లేవు, మనుషులకు ఇన్ని అలవాట్లు లేవు, ఉన్నాయా? కారణం అప్పుడు సనాతన ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు ఎక్కడ సనాతన ధర్మం? ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుండి ఏంటి సనాతన ధర్మం అని తప్పు చేయడం మొదలయ్యి ఇప్పుడిప్పుడే బాగా ప్రజలు సనాతన ధర్మం వైపు పొందుతున్నారు. అదేవిధంగా ఇలాంటి పిల్లలకు ఏంటి మంచి ఏది చెడ్డ అంటే అనేది తెలియజెప్పగలిగితే కనుక చాలా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే చెడు వైపు పిల్లలు చాలా ఈజీగా అట్రాక్ట్ అవునా? ఇంట్లో అమ్మ బాగా మంచి పోషకాలున్న ఆహారం తయారు చేసి పెడతారా, బాగా నెయ్యి వేసి పెడతారు. బట్ కుర్కురే ప్యాకెట్ ఇచ్చారు, దేనికి పోతారు మీరు? కుర్కురేకే. మరి ఏది మంచి? కుర్కురే మంచిదా, ఇంకా అమ్మ చేసామంట మంచిది? మరి కుర్కురే సైడ్ ఎందుకు పోతారు? అందుకనే పెద్దలు అంటారు, నిజం చెప్పులు వేసుకునేదానికి అబద్ధం ప్రపంచానికి గుర్తొస్తారు. అలానే మీరు అమ్మ చేసిన వంటకం ఎలాంటిదని తెలుసుకునేదానికి దీని మీద అన్నాడు. సో మీరు దేని అవాయిడ్ చేయాలా, దేన్ని వదిలేయాలా? లక్షణంగా అమ్మ చేసిన ఆహారం తింటే మీ ఆరోగ్యము బాగుంటుంది. మీరు రోజు జబ్బుపడి మీరు బాధపడతా అంటే మీకంటే ఎక్కువ బాధపడే వ్యక్తి ఎవరు ఉంటారు? మీ అమ్మ బాగుండాలంటే మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పే ఇలాంటి పెద్దలు వచ్చి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం. నేను బాగా చూస్తుంటాను, మా కమలాపూర్లో బాగా మా వాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. నన్ను కూడా అప్పుడప్పుడు పిలుస్తుంటారు. నేను కూడా వీలైనంత వరకు వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఇటువంటి దానికి రావాలనేది చేస్తున్నాను. అలానే ఇంకా ఏదైనా పెద్ద కార్యక్రమం పెడితే మన కాలేజ్ ఉంది, అక్కడ ఎంతమంది కన్నా అకామిడేట్ చేయొచ్చు. గతంలో ఒకసారి టీటీడీ వాళ్ళు పెట్టినారు, దాదాపు 500 మందితో 10 రోజులు అనుకుంటా ధర్మ ప్రచారక సభ. ఇక్కడనే పిల్లలు 10 రోజుల పిల్లలు నైట్ ఇక్కడనే స్టే చేశారు. అంతా స్టేట్ లెవెల్ అంతా వచ్చారు. వాళ్ళకి అన్ని కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేశాము. వాళ్ళంతా చక్కగా 10 రోజులు ధర్మ ప్రచారం మీద క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యారు. చాలా మహానుభావులు బాగా భగవద్గీత మీద కానీ అంతా స్పీచ్ ఇచ్చే వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలియజేయడం. అదే ఈరోజు భగవద్గీత తెలిస్తే అన్నీ తెలిసినట్టే, అవునా? ప్రతి ఒక్కటి ఎక్కడుందంటే ఎన్నో వేల సంవత్సరాల కింద రాయబడినటువంటి భగవద్గీతలోనే ఉందా? అలాంటిది తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. అలాంటి వారికి మీకు తెలియజెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలానే మీరు వాటిని తెలుసుకోవడమే కాకుండా పాటించాలి. ఏం పాటించాలా? ఏది తప్పు ఏది అనేది తెలుసుకొని పాటించాలా. చెడును చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. వీలైనంత వరకు ఆ చెడులోకి పోవాలండి. దాని ప్రభావాలు భవిష్యత్తులో చాలా ఉంటాయి. ఎప్పుడైతే మంచి అనేది తెలుసుకుంటారో అప్పుడు మీరు తప్పు చేస్తారా? ఇది తప్పు అని తెలుసుకుంటే చేస్తారా? మధ్య చూస్తున్నాం, చాలామంది బాగా మంది అవుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, గుట్కాలు వేస్తున్నారు. ఈ మధ్య కమలాపురంలో గంజాయిని విచ్చబెట్టారు. ఇవన్నీ తప్పేనా? ఇవన్నీ తప్పు అని తెలుసుకోవాలన్నా మీరు అలాంటివి తెలియజెప్పారా వాళ్ళు? కాబట్టి ఇంకా మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి జోలికి వెళ్ళకుండా ఉంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటారు. మీరు బాగుంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా బాగుంటారు. చదువుతో పాటు ఆటలు కూడా కొంత సమయం కేటాయించండి. అదే కాక ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్ని అటెండ్ అయితే దీంతో అంతా బాగా అభివృద్ధిలోకి వస్తారని, ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయాలని. స్వామి ఇంకా ఏదైనా పెద్ద కార్యక్రమం ఉంటే నేను కూడా ఇచ్చేదానికి ఆవాలు ఉన్నానంతా ఇక్కడే
ఇక్కడ స్టెప్ దాటితే ఇక్కడికంటే ఇంకా పట్టని ప్రోగ్రామ్ ఏంటంటే చెప్పండి. నా ఆడిటోరియంలో 700-800 మంది చూస్తారు. అన్నీ ఉన్నాయి. ఒకసారి వచ్చి నాకు అదే తప్పకుండా నేను మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తుందా. మీ జీవితంలో మీరందరూ ఒక ప్రమాణం చేయాలా, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తామని మీ మనసులో మీరు నిశ్చయించుకుంటే ఏమి నిశ్చయించుకోవాలా? సనాతన ధర్మం ఏదైతే మంచి అంటారో దాన్ని పాటిస్తాము అని మీరు నిర్ణయించుకుంటారో అప్పుడు మీ భవిష్యత్తు కూడా బాగుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలను చేస్తూ మరి ఒకసారి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. గోవులను పాలించేవారని సంస్కృతంలో వచ్చే అర్థం గోవుని ఇంద్రియాలను పాలించేవారని. ఇంద్రియాలను పాలించేవారు ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకు మనం హృదయపూర్వకంగా మనకు నిజంగా సార్ ఫస్ట్గా ఆహ్వానం వచ్చినప్పుడు నేను అభ్యర్థి విషయంగా అనుకున్నాను అన్నమాట. కరెక్ట్ పడుతున్న వచ్చారని. కానీ సార్కి గట్టిగా హృదయపూర్వకంగా మన స్టైల్లో ఒక్కసారి అందరం లేచి గట్టిగా హరిమలు చెప్పాలి. గట్టిగా వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం భవిష్యత్తులో మనం అందరం కూడా ఎంతమంది అవ్వాలి? సార్ 700 అన్నారు, 1700, 2700 ఇంకా పెంచుకోవాలన్నమాట. సార్ కూడా ఏంటంటే మన కోసం ఎన్నెన్నో సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసం హృదయపూర్వకంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ ముఖ్య అందరూ బాగుండాలని చేస్తూ ఒకసారి గట్టిగా ఫస్ట్ హరిగోలు చెప్పి తర్వాత హరికృష్ణ మాత్రం చెప్పాం. హరి లాస్ట్ నెక్స్ట్ ఆర్యవశ్య ప్రెసిడెంట్ గారు కాంపిటెంట్ వెంకటరమణ గారు వారి యొక్క అమృత వచనాలను మనందరి కోసం కాసేపు మాటలు లేవు, కేవలం ధర్మాచరణ మాట్లాడాలి. సార్ వారి కోసం ఇదే ఎలక్షన్ వదిలేద్దామా? అలాగే మనకు గతంలో కూడా చాలా బాగా ఇలాంటి ప్రోగ్రామ్ ఇష్టపడతారు. మనం వెళ్ళినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎంతో హృదయపూర్వకంగా షేర్ చేస్తున్నారు ఎన్నోసార్లు. వారికి వారి యొక్క అమృత వచనాలకు అందరికీ వచ్చిన సందేశం విషయం సార్ గట్టి అందరూ అనే విషయం చెప్పండి. దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతున్న ఇస్కాన్ గురువులకు ఈ కార్యక్రమం జరిపేదానికి సహకరించిన రాముకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరపాలని అంటే ఎక్కడేనంటే చెప్పవలసినంత సార్ చెప్పారు కాబట్టి దాన్ని ఆచరిద్దాం. మనము మాటలు మాత్రం వద్దు, ఆచరణలో పెడతామని వీళ్ళందరూ ఆ విధంగా చూపిస్తాను. ఆచరణలో పెట్టి అది గట్టి వీళ్ళందరూ హరే కృష్ణ మంత్రం చెప్పండి. రెడ్డి సురేష్ గారు ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని నేను ఎదురు చేస్తున్నాం అనమాట. ఇంకా సార్ చెప్పినటువంటి అద్భుతమైన సందేశం ఇంకా ఎవరైనా ఎస్కేప్ చేసి ఇంకా చెప్తారు అని గట్టిగా చెప్పకూడదు.
జై కృష్ణ. ఈరోజు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ అమావాస్య వద్ద ఈ భగవద్గీత శ్లోకాలు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నింపడం జరుగుతుంది. ఈ సంకల్పం మన గోపాల రాము గారులే, కానీ వారికి అందుకందగా అందరి సహకారం ఉంది. కానీ దీనికి పూర్తి బాధ్యుడు, దీని కర్త కామాక్రియ అంతా రామునే. ఇంతది మంచి కార్యక్రమం చేస్తున్నారంటే అందరికీ సంతోషించే విషయమే. అలాగే ఈరోజు కార్యక్రమం ఇలా ఈ టయానికి ఉంటుందన్నా రండి అని పిలుస్తూనే ఒక గోపాలన టయానికి వచ్చి ఈ కార్యక్రమం హాజరయ్యారు. ఆయన కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలకు ఈ భగవద్గీత నేర్పడము చాలా మంచి శుభపరిణామము. అన్నది మీరట్టు ఈరోజు పిల్లలే రేపు మన దేశానికి ఎంతో మంచిదే ఉపయోగపడాలి. మనంతా మీకు అన్నీ చెప్పాడు, అన్ని రకాలుగా చెప్పాడు. మన దేశానికి ఏం చేయాలి, ఏ కథ. ఇప్పుడు మన దేశం ఎంతో సమస్యలతో ఉంది, ఉగ్రవాద సమస్యలు తీసుకున్నాయి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. అందరము హిందూ ధర్మం కాపాడుకోవాలంటే మనందరికీ భగవద్గీతలో వచనాలన్నీ నేర్చుకునే శ్లోకాలని దీంట్లోనే మొత్తం పరమార్థమవుతుంది. మనకి ఎప్పుడో కృష్ణ భగవాన్ చెప్పాడు ఏ శ్లోకంలో ఏముంది ఏమో. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఇప్పటి నుంచే రేపు భవిష్యత్తులో మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి మంచి కార్యక్రమాలు మనం సిద్ధంగా కలిగి ఉంటాం. మీరందరూ ఖచ్చితంగా ఈ శ్లోకాలన్నీ నేర్చుకొని సమాజానికి మన హిందూ ధర్మానికి ఎంతో సహాయపడాలని నా మనకి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనకి పంచమైన సెకండ్ టాబ్లెట్ కదా, తర్వాత 10 ప్రోత్సాహాలు అవుతుంది మనం పెట్టినటువంటి విధానం. అయితే ఇందులో ఇద్దరు సెకండ్ ప్రైజ్ పోటీ పడుతున్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఇక్కడ రాసి లక్కీ డ్రా ద్వారా. ఈ లక్కీ డ్రా అంటే అది ఏదో రేపు రాస్తే అది ఏదో వస్తే దానివల్ల కాదు, భగవంతుడు ఇచ్చానుసారం నిర్ణయించేది. అందుకే రాసి భగవంతుడికి సమర్పించి ఒకసారి హరిక్షమాలు చెప్పి ఆ తర్వాత భగవంతుడు ఇచ్చానుసారం ఎవరి పేరు చెప్తే వాళ్ళు సెకండ్ వస్తారు, ఎవరి పేరు అయితే రాదో వాళ్ళు థర్డ్ వస్తారు. ఓకేనా? ఇది మన పెద్దలు ఇస్తారనమాట. రైట్, కృష్ణదేవ సార్ గట్టిగా హరిక్షమాలు ఎంత ఉన్నారు? జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని మనం గురువు అంటాం కదా. మనం అందుకే ఓం అజ్ఞానతిని సనాతన ధర్మంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత భగవంతుడికి కూడా లేదు. అందుకే మనం ఫస్ట్ గురువు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. గోపాల్ సార్ గారి అందులో మన సార్ గారి పేరు కూడా గోపాల్గా వచ్చింది. మనందరం కృష్ణ సార్ ఇప్పుడు హృదయంగా కృష్ణుడికి ఒకసారి సార్ గట్టి అనేక పలికిస్తాడు. సార్ పలుకుతారు, పలికి ఆ తర్వాత ముందు పేపర్లు చూపించారు అందరికి. ఆ 2 పేపర్లు పేరు చూపించారు. వీళ్ళకి వచ్చేసి ఎల్ జ్ఞానాచిత సాయి, ఎస్ యోగానందిని. అందరికి రాయి కూడా వీళ్ళకి 46 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ ఎస్ యోగానందిని. ఓకే, అర్థమైంది కదా. ఇది భగవంతుని దానం జరుగుతుంది గురువు యొక్క ప్రాతినిధ్యంలో. కాబట్టి ఇప్పుడు అది నచ్చేసి ఇలా ఎగిరేసి ఇస్తారు గోపాల్ సార్ గారికి. గోపాల్ సార్ గారు గోపాల్ యొక్క అనుగ్రహంతో తీస్తున్నారు. చెప్పడం
ఆపేస్తుంది. ఎవరో తెలియాలంటే గట్టి చెప్పాలన్నమాట. ఒకసారి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ కానీ మనం వచ్చే బాగుంది. అంటే వీళ్ళు ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కాదు, వీళ్ళు కన్సలేషన్ మీద అంటే ప్రోత్సహించడానికి మనం ప్రోత్సాహపడుతుంటారు. వీళ్ళు దగ్గరగా వచ్చినారన్నమాట అందుకోసం. తర్వాత ఎం సర్వజ్ఞ సాయిశ్రీ అంటే వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. తర్వాత కే హేమలక్ష్మి అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. డి లక్ష్మీ వర్షిత డి లక్ష్మీ వర్షిత, ఎల్ వైక్రాంత్ రెడ్డి, కే యోగేష్, కే తరుణిశ్రీ, శాన్విత, ఆర్ నిఖిత, బి మోక్ష సాయి. ఇప్పుడు చదివారు కదా. ఈ క్రమం ఏంటంటే వాళ్ళు ఎవరైతే తక్కువ మార్కులు అంటే ఫస్ట్ చదివారు వాళ్ళు వీళ్ళందరికన్నా తక్కువ వచ్చారు. కొన్ని తర్వాత వాళ్ళ ఇలా లీస్ట్ నుంచి పైకి వెళ్ళాలి. నేను చెప్పిన ఆపాత మొత్తం దర్శనం ఉన్నారు కదా, అందుకు అది ఆచరిస్తున్నాం. ఈ కన్సలేషన్ పోయేది ఇక్కడ వెయిట్ చేసినటువంటి అతిథులు ఒక్కొక్కరు ఒక ఇద్దరు పిల్లలకి అలా ఇస్తారు. మనకు కరెక్ట్గా రావడం కూడా 5 మంది వచ్చారు. పంచ పాండవులాగా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వీరులకు సైతం సహాయం చేయడానికి వచ్చినప్పుడు సరిపోయింది మనకి. కాబట్టి 10 మంది కదా కన్సలేషన్, కాబట్టి ఒక్కొక్కరు ఇద్దరు ఇస్తారు. ఫస్ట్ మనకి ఆ మిగతా 40.5 మార్క్స్ వచ్చాయి 50కి. సో ఇప్పుడు 6 మిగతా గట్టిగా డైరెక్షన్ రేపాలి. శాన్విత 40 మార్క్స్. అందరూ గట్టిగా డైరెక్షన్ రేపాలి. అందరూ గట్టిగా ఆరోగ్య మంత్రం ఒకసారి చెప్పండి. తర్వాత 4 చెప్పండి. ఎల్ వైక్రాంత్ రెడ్డి, డి లక్ష్మీ వర్షిత. గట్టిగా ఆరోగ్య మంత్రం చెప్పండి.
కే జయలక్ష్మి, ఎం సర్వజ్ఞ సాయిత్రి. హరే కృష్ణ మాత చెప్పండి వీళ్ళకి. ఓం చంద్రాయి డి లోకేష్ యాదవ్. ఇద్దరు కూడా గట్టిగా హరే కృష్ణ మాత చెప్పండి. ఇప్పుడు హరే కృష్ణ. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ చూద్దాం. థర్డ్ ప్రైజ్ చేద్దాం. అలాగే చెప్పేసిన థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మన గుడిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కృష్ణ బలరామ నృత్యం చేస్తూ మనకు ప్రపంచంలో ఒక్క చోటే ఉండేది. మన రెండవ చోటు మన ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా రోజు రోజుకి దివ్యమైనటువంటి శోభను తెచ్చుకుంటూ ఉన్నారనమాట. కావాలంటే ఒక్కసారి మీరు కూడా భక్తులు ఇస్కాన్ టెంపుల్ని దర్శించండి. కృష్ణ బలరాముని చక్కగా నృత్యం చేసే చూడండి. ఈ జీవితంలో కూడా మీరు ఆనందంతో నృత్యం చేసేది మీ ఇంటికి తీసుకెళ్ళండి. కృష్ణ బలరాము ఆ ఆనందాన్ని ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా హరే కృష్ణ మాత చెప్పండి. ఇప్పుడు దాంట్లో ఎస్ యోగలనేది ప్రైజెస్ ఏమేమి ఇస్తున్నాం అనేది ఒకసారి చూడాలి కదా. మా నిజంగా సర్టిఫికెట్ శ్రీల ప్రభుపాదులు వారి ఇస్కాన్ పౌర్ణాచార్య లైఫ్ స్టోరీ బుక్, దీని తర్వాత కాపీ రైటింగ్ బుక్, ఇవన్నీ దర్శనం. గోపాల్ సార్ గారు వారి అమృత హస్తాలతో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికీ ధన్యవాదాలు. సార్ ఒక్క నిజమ్మా. ఒక్క నిమిషం. గట్టిగా హరే కృష్ణ ఒకసారి మంత్రం హరే కృష్ణ సెకండ్ ప్లేస్ ఎల్ జ్ఞానాంకిత సాయి. ఈ అమ్మాయి ప్రైజ్ వచ్చేసి మన వెంకటరమణ సార్ గారు. గట్టిగా హృదయపూర్వకంగా ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. సెకండ్ ప్రైజ్ కి ఏంటండి అనేవి ఒకసారి మనం చూద్దాం. మన విధాయక అవుతుందరే ఇంకొక పోతున్నాం అన్నమాట. మన శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ ఉంటాయి ఇందులో. మన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో వచ్చేటువంటి శ్రీకృష్ణ లీలలన్నీ కూడా 90 లీలలుగా చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు స్వయంగా గురువు గారు భగవంతుడు వచ్చి చేస్తుంటే ఆ లీలలు చూసి దాన్ని అనుభవించి ఆ లీలలు రాశారనమాట. ఆ పుస్తకం ఇస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ చెప్పి ముందు సార్ గట్టిగా హరే కృష్ణ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ ఫస్ట్ ప్రైజ్ మొత్తం ఇక్కడ వచ్చినటువంటి పంచ పాండవులు అనమాట. మీరందరూ అందరి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ చాలా బాగుంటుంది. ప్రయత్నం అలాగే రామప్రభుకి స్పెషల్ ప్రైజ్ అనమాట. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇస్తాము. ఈ ప్రైజ్ ఏమి ఇస్తున్నాం అనేది ఒకసారి చెప్తాం.
అంతవరకు మీకు రోజు కూడా సస్పెన్స్ ఉన్నారు కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ హరే కృష్ణ మంత్రం ఫస్ట్ దాంట్లో ఇందులో వచ్చేసి మొదటి స్కందం అంటారు. భాగవతం మొత్తం ఎన్ని స్కందాలు? 12 స్కందాలు. మొత్తం 18 పుస్తకాలు వస్తాయి, 12 స్కందాలు. అద్భుతమైనటువంటి సాహిత్యం అన్నమాట. శ్రీల ప్రభుపాద గారు రాసినది. అలాగే ఒకటి భగవద్గీత కాపీ రైటింగ్, ఆ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి సర్టిఫికేట్ అనమాట. సరే హృదయపూర్వకంగా పెట్టి హరే కృష్ణ మంత్రం చెప్పండి. చెప్పారు ఖచ్చితంగా. రామ ప్రభు గారు రావాలని మన పంచపాండవులు కోరుకుంటున్నారు కాబట్టి హృదయపూర్వకంగా రామ ప్రభు. సో మీరు కూడా వచ్చి అప్పుడు రాముడు వచ్చి సరిపోయేది. వీళ్ళు పాండవులు రాముడు అంటే కృష్ణుడు అనమాట. శివరామ కృష్ణ కృష్ణుడు సరిపోయేది. సో ఇప్పుడు అందరూ కలిసి ఇస్తారు ఫస్ట్ ప్రైజ్. ఎవరికి వచ్చేది లేదు. ఆ ఫస్ట్ ప్రైజ్ చదువుదాం ఉంటుంది. చదివి సార్ మళ్ళీ హరే కృష్ణ మన పెళ్లిలో మమ అంటారు కదా, అందరు కలిసి ఇస్తారు. అందరికి ఫోటో రావాలి బాగా. Young Briggs da Hello Krishna, 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 Hare Hare, Hare Rama, Rama, Rama Rama, మీరు మధ్యలో ఇలా ఒక్క నిమిషం. ఎందుకంటే రథసారం కాబట్టి శివరామకృష్ణ పేరు ఉన్నారు. గట్టిగా హరే కృష్ణ ఒకసారి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే హరే. ఎంఐకి 50కి 40 మార్కులు. యాక్చువల్గా 50కి 50 కాదు, ఇంకా ఎక్కువే చెప్పాలి మార్క్స్. కాకపోతే ఏంటంటే పిల్లలు ఏంటంటే చిన్న మిస్టేక్ కూడా కాదని తనను కన్ఫ్యూజ్ చేయాలని మేము వచ్చాం. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి మేము వచ్చాం. 50కి 40 మార్కులు వచ్చింది. నా పేరు దీక్షిత, మా నాన్న పేరు శివశంకర్ రెడ్డి, మా అమ్మ పేరు అక్షిత, మా ఊరు కమలాపురం. మనం అందరం హృదయపూర్వకంగా వేడుకుంటూ ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎన్నో సేవలు చేయాలని, భవిష్యత్తులో కూడా ఇలా ఇంకా ఎన్నో సేవల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనం గట్టిగా ఒక్కసారి 100% వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వడానికి గట్టిగా లాస్ట్ ఫైనల్ టైం హరే కృష్ణ. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం ఒకసారి. అలాగే ఈ కార్యక్రమం అంతా జరపడానికి ఎన్నోసార్లు మాకు ఫోన్లు చేసి అదే పనిగా మాకు సమయం కుదుర్చుకొని రావడానికి నిజంగా మూల కారణం రామప్రభు యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆలోచన అన్నమాట. చాలా గొప్ప సంకల్పం. ఇంతకుముందు సమ్మర్ క్యాంపులో కూడా దగ్గర 120 మంది పిల్లలు వచ్చారు. ఈసారి కూడా 100 మంది దాకా వచ్చారు. ఇంకా ఈసారి 200-300 మంది అయితే సరే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో హృదయపూర్వకసారి రామప్రభుని మనము అభినందిస్తూ ఆయన ఎప్పుడు కూడా మన కుటుంబానికి, వాళ్ళ అంశానికి కూడా ఈ యొక్క
భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీర్వాదం ఉండాలని మనం గుడి నుంచి గోపాల్ స్కూల్ తరపున మన నితాయి గౌరవండి వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం. రామోహన్ ప్రభు గారి యొక్క అమృత హస్తాల మీదుగా ఆ ప్రైజ్ తీసుకుంటున్నారు. ఆ గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ ఏదైతే ఇచ్చామో అదే ఫస్ట్ ప్రైజ్ అనమాట. అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. అంటే ఇలాంటి సేవ చేయడానికి నేను ఫస్ట్ అని వస్తారనమాట కమలాపురం నుంచి, అందుకే ఫస్ట్ ప్రైజ్ అనమాట. గట్టిగా అడగండి. ఇప్పుడు రామప్రభు గారి యొక్క అద్భుత హస్తాలుగా ఈ పంచ పాండవులు చెప్పారు కదా, మీరు ఒక చిన్న మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కారణం అనమాట. ఇప్పుడు రామప్రభు వాళ్ళకి ఏమో నిత్యాన్ని అవుతుందని కృష్ణంలోనే పంపించాం, వీళ్ళని కూడా పంపించాలి కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ప్లాన్ చేసి పంపిస్తున్నాము. భగవంతుని దగ్గర హృదయపూర్వకంగా అనమాట ఆ గిఫ్ట్ ఇవ్వడము వీళ్ళకి ఆధ్యాత్మిక కానుకలు వచ్చి నా సేవలో పార్టిసిపేట్ చేసినందుకు పెద్దది చిన్నది అని కాదు, కృష్ణుడు ఏదైతే ఇస్తానో అదే ఇస్తున్నాము. హృదయపూర్వకంగా వేడుకుంటూ హరే కృష్ణ వార్తలు చేద్దాం. ఇప్పుడు రామప్రభు ఆయన అమృత హస్తాల మీద ఇలా మొత్తం అందరికీ చిన్న ఆధ్యాత్మిక కానుక వాళ్ళ ఇంటికి కృష్ణుడు పంపిస్తున్నారు. అందరూ హరే మల్లికార్జున సార్ గారు అందరూ ఇస్తున్నారు. గట్టిగా ఆలోచన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శిల గోపాల్ కి శ్రీమాన్ మల్లేశ్వరజీకి మనందరి కోసం ఎంతో కష్టపడి అదే పనిగా ప్రసాదాన్ని తయారు చేశారన్నమాట. 2 కుటుంబాలు ప్రజెంట్ వచ్చి వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతున్నాను. మీరందరూ కూడా పరీక్షలు చేద్దాం. వాళ్ళ పేరు వచ్చేసి సాధు ప్రభుజీ, రాధికా మాతాజీ. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇస్లాంలో గొప్ప గొప్ప సేవలను చేస్తున్నారు. వాళ్ళ కొడుకు అయినటువంటి లోకనాథ్ బాబు గారు హెడ్ పూజారు అనమాట బుద్ధబీచ్ టెంపుల్లో. అలాగే వాళ్ళ కూతురు వచ్చేసి పుష్ప మాతాజీ గోపాల్ స్కూల్లో బుద్ధబీచ్ టెంపుల్ ద్వారా గోపాల్ స్కూల్ రన్ అవుతుంది ప్రతి ఆదివారం. అందులో స్టాఫ్గా పనిచేస్తున్నారు, స్టాఫ్గా సర్వీస్ చేస్తున్నారు, సేవ పని కాదు. సో వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళాలని ఒకసారి వేడి ముందు గట్టిగా హరే కృష్ణ వెళ్తాం. హరే ఇంకొక కుటుంబం కూడా ఉంది. ఇప్పుడు ప్రసాదం ఒకరు తీసుకొచ్చారు కదా, అందులో ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ కుటుంబం విజయశ్రీ మాతాజీ అలాగే రంగయ్య ప్రభు అనమాట. వీళ్ళు ధర్మవరం నుంచి అదేవిధంగా వచ్చి ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ కోసమే మా జీవితాన్ని ఇస్తామేమో అని చెప్పేసి హృదయపూర్వకంగా వాళ్ళు వంటలు చేస్తే ఏం చేసినా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో వాళ్ళ కోసం ఇప్పుడు అక్కడ ఉన్నారన్నమాట. ప్రసాదం సేవ చేయడమే కాదు, వడ్డించే సేవ కూడా గుడిలో చేస్తారన్నమాట వాళ్ళు. వాళ్ళ కోసం రేపు ఎలక్షన్ రేపు ఒకసారి గట్టిగా అన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. అలాగే ఈ ప్రోగ్రాం జరగడానికి వెనకాల ఉండి ఎంతో మంది సపోర్ట్ చేస్తే కానీ ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరగలేదు. సో వాళ్ళు ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే వాళ్ళు చాలా సమయం పడుతుంది. అయితే వాళ్ళు
హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా గోపాలస్వామి టీం అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి రాజేష్ బాబు